Hello everyone, my name is Teja, Assistant Professor in Civil Engineering Department, Witsconnect. In today's lecture, we are dealing with a new chapter, that is design of beams. Okay, before getting deep into the subject, designing దాని గురించి మొత్తం తెలుసుకునే ముందు what is beam? First of all, beam అంటే ఏంటి? You know beams అంటే మీరు జనరల్గా బిల్డింగ్స్లో చూసే ఉంటారు, మీకు ఐడియా ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ బీమ్? ఎలా డిఫైన్ చేస్తారు? ఓకే, ద డెఫినేషన్ ఆఫ్ బీమ్ ఈజ్ any structural member which is subjected to transverse load is called as beam. Okay, I am writing the definition here. Beam ante enti? Any structural member subjecting to transverse load is called as a beam. Okay, this is the definition. In this మనకి ట్రాన్స్ఫర్స్ లోడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పర్ ద డెఫినేషన్ ఏంటి, స్ట్రక్చరల్ మెంబర్ ఏదైనా కావచ్చు, అది ఒకవేళ ట్రాన్స్ఫర్ లోడ్కి సబ్జెక్ట్ అయితే దాన్ని మనం బీమ్ అని అంటామని చెప్పేసి డెఫినేషన్ ఉంది. సో దీంట్లో మనకి ఏంటి, ట్రాన్స్ఫర్ లోడ్ అంటే ఏంటి అది తెలుసా? ట్రాన్స్ఫర్ లోడ్ అంటే కొంతమంది చెప్తారు ద లోడ్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద యాక్సియల్ లోడ్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్ఫర్ లోడ్, విచ్ ఈస్ కరెక్ట్. సో ఫస్ట్ యాక్సియల్ లోడ్ అంటే ఏంటి? ఓకే, సో ఫర్ దట్ ఐఎమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్ట్రక్చరల్ మెంబర్ అనుకుందాం. ఓకే, దీంట్లో యాక్సియల్ లోడ్ ఎక్కడ ఉంటుంది? ద లోడ్ విచ్ యాక్ట్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిస్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్సియల్ లోడ్. ఈ స్ట్రక్చరల్ మెంబర్కి యాక్సిస్ ఎక్కడ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ దీని లోడ్ ఎల్. ఓకే, ఈ లాంగిట్యూడినల్గా ఇక్కడ యాక్సిస్ ఉంటుంది. ఓకే, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిస్ యాక్ట్ అయ్యే లోడ్ని ఏమంటామంటే యాక్సియల్ లోడ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ load is called as axial load. Okay, axial load ఇది. So what is transverse load? The load which is perpendicular to the axial load is called as transverse load. అంటే ఓకే, ఇదేంటి, దీనికి పర్పెండిక్యులర్ ఉంది, 90 degrees లో ఉంది కాబట్టి the load, these loads are called as transverse loads. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెంబర్ తీసుకున్నాం, దీన్ని బీమ్ అనొచ్చా? అఫ్ కోర్స్ అనొచ్చు. ఎందుకు? దిస్ బీమ్ ఈజ్ సబ్జెక్టింగ్, దిస్ స్ట్రక్చరల్ మెంబర్ ఈజ్ సబ్జెక్టింగ్ టు ట్రాన్స్వర్స్ లోడ్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఎ బీమ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద డెఫినేషన్ ఆఫ్ బీమ్స్. అండ్ నౌ టెల్ మీ, మరి బీమ్స్ అంటే ఓన్లీ ఎన్ని రకాలు ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్సీసీ బీమ్స్లో తెలుసు, దెర్ విల్ బి నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ బీమ్స్ లైక్ ఫిక్స్డ్ బీమ్స్, ఓవర్ హ్యాంగింగ్ బీమ్స్ అండ్ simply supported beams, etc. But when it comes to the steel, there are again different types of beams are there. So the different types of the beam are, first one is joist, second one is girders, and third one is lintels, and fourth one is spandrel beams, and fifth one is gids, and sixth one is stringers. Okay, ఇవి కాకుండా we also happen to see different types of beams, but these are the very common beams we happen to see in the any steel structure. Okay, so దీంట్లో first what are joist? A joist is a beam which supports the roof. Okay, roof ni support చేసే beam ఏమంటామంటే మనం joist అంటాం. For example, if you look at the diagram, ఓకే, ఇవి ఏంటంటే ఇక్కడ కాలమ్స్ ఇవి. ఓకే, ఇవన్నీ కాలమ్స్, 4 కాలమ్స్ ఉన్నాయి. దీంట్లో మనకి జాయిస్ట్ ఎక్కడ ఉంటుందంటే ద బీమ్స్ విచ్ సపోర్ట్స్ ద రూఫ్, అంటే ఇదంతా రూఫ్ కదా, దీన్ని సపోర్ట్ చేసేటి అంటే ఇవి. ఇప్పుడు నేను డ్రా చేసేటి ఉన్నాయి కదా, వీటిని ఏమంటామంటే జాయిస్ట్ అంటాం. ఓకే, దెర్ విల్ బి నెంబర్ ఆఫ్ జాయిస్ట్ ఇన్ ఏ స్ట్రక్చర్. A beam which supports the floor is called as joist. అంటే ఇవన్నీ ఫ్లోర్ని సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ ఏమైతే అంటే జాయిస్ట్ అవుతాయి. నెక్స్ట్ వాట్ ఈస్ మీన్డ్ బై గిర్డర్? గిర్డర్ అంటే
A beam which supports a number of joists is called as a girder. For example, ఇక్కడ ఎన్ని జాయిస్ట్స్ ఉన్నాయి కదా, ఈ అన్ని బీమ్లు కూడా దేని మీద డిపెండ్ అవుతున్నాయి. ఆల్ దీస్ బీమ్స్ ఆర్ డిపెండింగ్ అపాన్ అనదర్ బీమ్. ఈ అనదర్ బీమ్ని ఏమంటామంటే we call this beam as girder. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎనీ స్ట్రక్చర్, మీరు ఒక స్ట్రక్చర్ని స్టీల్ స్ట్రక్చర్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రిడ్జ్ని చూస్తారు, స్టీల్ బ్రిడ్జ్ చూసిన తర్వాత దాంట్లో ఉన్న మేజర్ బీమ్ మీకు చూడగానే లోడ్ మొత్తం దానికే క్యారీ అవుతుంది. ఉన్న మొత్తం బీమ్స్లో అదే పెద్ద బీమ్ అనిపిస్తుంది కదా, ఆ పెద్ద బీమ్ని మీరు డైరెక్ట్ గిల్డర్ అనేయచ్చు. దట్ ఈస్ అ సింపుల్ డెఫినేషన్ ఐ కెన్ సే. ఎనీ మేజర్ బీమ్ ఇన్ ద స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ గిల్డర్. ఓకే, ఆ గిల్డర్స్ ఏం చేస్తాయంటే మోస్ట్లీ ఆ గిల్డర్స్ ఈ లింటెల్ ఈ జాయిస్ట్కి సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్, వాట్ ఈస్ మీన్ బై లింటెల్స్? లింటెల్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఓవర్ ద విండోస్ అండ్ డోర్స్కి ఉంటాయి, ఓపెనింగ్స్కి. సో హౌ డూ యూ డిఫైన్ ద లింటెల్స్? ద బీమ్స్ విచ్ సపోర్ట్స్ ద masonry over the openings like windows and doors are called as lintels. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎనీ బిల్డింగ్, దాంట్లో విండోస్ అండ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఏ విండో హియర్. ఓకే, ఇక్కడ విండో ప్రొవైడ్ చేసినప్పుడు పైన ఉన్న మ్యాసనరీకి కింద ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది కావాలి. ఆ సపోర్ట్ సిస్టమ్ కోసం మనం ఏం చేస్తాం? వి ప్రొవైడ్ ఏ బీమ్. ఓకే, ఈ బీమ్ని మనం ఏమంటామంటే లింటెల్స్ అంటారు. ఓకే, దిస్ స్పాండ్రల్ బీమ్స్. వాట్ ఆర్ స్పాండ్రల్ బీమ్స్? ద బీమ్స్ విచ్ ఆర్ ఆన్ ద అవుట్ సైడ్ అండ్ సపోర్ట్స్ ద వాల్స్. ఓకే, అండ్ ఆల్సో ఫ్లోర్స్. స్పాండ్రల్ బీమ్ అంటే ఏంటంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద డయాగ్రామ్, దీంట్లో ఇవన్నీ జాయిస్ట్లు, ఇదేంటి గిల్డర్ అయిపోయిన తర్వాత అవుట్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్, ఇదేంటి అవుట్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్ ఉంది, విచ్ సపోర్ట్స్ నాట్ ఓన్లీ ద ఫ్లోర్ బట్ ఆల్సో ద వాల్ని అండ్ ఫ్లోర్ని సపోర్ట్ చేస్తూ అవుట్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్ ఉండే బీమ్ని మనం ఏమంటామంటే స్పాండ్రల్ బీమ్ అంటాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద స్పాండ్రల్ బీమ్ ఆల్సో. ద బీమ్స్ స్పానింగ్ అలాంగ్ ద వాల్ టు సపోర్ట్ ద కవరింగ్స్ ఆఫ్ ఏ సైడ్ వాల్. ఓకే, మనకు బిల్డింగ్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్ట్రక్చర్లో వన్ సైడ్ ఆఫ్ ది స్ట్రక్చర్ అనుకుందాం. ఇది స్ట్రక్చర్లో మనం ఏంటంటే, మనకి గర్డ్స్ అంటే ఏంటంటే ఇట్స్ ద స్పాన్ ఆఫ్ ద బీమ్ అలాంగ్ ద వాల్. అంటే ఈ వాల్ ఎంత ఉందో అంత లెంత్ తోటి ఒక దాన్ని ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు ప్రొవైడ్ చేస్తాం? ఎక్కడ ప్రొవైడ్ చేస్తామంటే సైడ్ కవరింగ్స్ ప్రొవైడ్ చేస్తాం టు సపోర్ట్ ద సైడ్ కవరింగ్స్. దీన్ని మనం ఏమంటామంటే గర్డ్స్ అంటాం. Okay, what is girds? The beam which is spanning along the wall to support the side coverings of a building or side coverings of a wall is called as girds. Okay, stingers ante for example, these are the beams which supports under the deck slab of any bridge. For example, if you look at any bridge, oka bridge ఇట్లా ఉంటుంది. ఓకే, ఒక బ్రిడ్జ్ అనుకుంటే పైన స్టీల్ బ్రిడ్జ్ పైన వెహికల్స్ ఏదో వెళ్తున్నాయి అంటే కింద మనకి ఏంటంటే ఇట్లా బీమ్స్ ప్రొవైడ్ చేసి ఉంటాయి. ఓకే, ఇలా బీమ్స్ ఉంటాయి. అట్లా సపోర్టింగ్గా ఉండే బ్రిడ్జ్ డెక్ అంటే డెక్ స్లాబ్ని సపోర్ట్ చేసే బీమ్స్ని మనం ఏమంటామంటే వి కాల్ దెమ్ యాజ్ స్ట్రింజర్స్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీమ్స్ హ్యాపెన్ టు సీ ఇన్ ద స్టీల్ స్ట్రక్చర్స్.